చాలా కీలకంగా వ్యవహరించారు మీరు అన్న దాన్ని బట్టి. సో ఎలక్షన్స్కి ముందు సెలక్షన్స్లో కానీ లేకపోతే ఆయనతో రోజువారీ మీటింగ్స్లో మీరు కూడా కూర్చుని ఉండటం కానీ చూసాం మేము, అందరూ చూసిన వాళ్ళే. అలాంటప్పుడు ఆ తర్వాత కూడా మిమ్మల్ని కూడా పక్కకి తోసేసిన పరిస్థితి కదా ఆల్మోస్ట్. తర్వాత నేనే వెళ్ళిపోయాను. ఆఫ్ కోర్స్ మీరు వెళ్ళిపోయారంటే దాంట్లో కూడా ఏదో ఎక్కడన్నా వెళ్ళటానికి అప్పుడు అపోజిషన్లో ఉండగా ఎస్, కానీ అధికారంకి వచ్చిన తర్వాత వచ్చినాక నేను లేనుగా పార్టీ లేరు, మీరు పార్టీలో లేరు. ఏనాడు కూడా మీరు కలుద్దామన్న ప్రయత్నం అయితే చేశారా? ఏం లేదా? మనం అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఎమ్మటపడ్డాడు అన్నట్టు వస్తుంది. ఓకే, ఎప్పుడో 2-3 సార్లు పిలిస్తే వెళ్ళి కలిశాను కానీ. ఓకే, ఆ ఇల్లు కట్టించిమ్మని మిమ్మల్ని అడిగారా? కట్టించిమ్మన్నారా లేకపోతే మీ అంతటి మీరుగా జగన్మోహన్ రెడ్డి ఈ హౌస్ క్యాంప్ ఆఫీస్ కింద దాన్ని పెట్టుకుంటే బాగుంటుందని అనుకున్నారా? నేను అప్పుడు ఎలక్షన్ ముందు ఇక్కడ హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఉండి రాజకీయం చేయడం కరెక్ట్ కాదు, మేము విజయవాడకు మారాలని చెప్పాను. సరే వాళ్ళకి వీళ్ళకి చెప్పారు అద్దెకి తీసుకుందామని. అదే తీసుకుందామంటే బిల్డింగ్స్ చూశారు, అది వద్దులే అనేవాడు. నేను సజెస్ట్ చేశాను ఇట్లా కొని 2 ఎకరాలు కొనుక్కొని కట్టేసుకుంది, మీరే చూడండి అన్నాడు. ఓకే, మావాడు ఈ లేఅవుట్ చేస్తామంటే దీంట్లో సపరేట్ చేసి ఆఫీసు మీ అబ్బాయి లేఅవుట్లో దాంట్లో వచ్చింది. కన్స్ట్రక్షన్ అంతా కూడా మీరే చూశారు, వాస్తు ప్రకారం కట్టడం కానీ వ్యవహారం. వాళ్ళకి వాస్తున్నా లేకపోయినా మీరు వాస్తు ప్రకారం అయితే కట్టించారు అని విన్నాను నేను, నిజమేనా? దాంట్లో వాస్తు ప్రకారమే ఉన్నాయి ఆఫీస్ కానీ ఇల్లు కానీ. బట్ యూసేజ్లో అట్ట వాడలేదు. క్యాంప్ ఆఫీస్కి వెళ్ళేది ఏదో ఆగ్నేయ మూలగా వెళ్ళడం. కరెక్టే. ఆఫీస్ మీరు చూసారా? చూశాను. ఇల్లు ఆఫీస్ చూశాను, 2 చూశాను. ఇల్లు ఆఫీస్ చూసినప్పుడు ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటే ఈశాన్యం వెళ్ళి బయట షెడ్ కట్టాం. అవును, చైర్లు వేసాం. రోజు 100 మంది అన్న వాళ్ళు వీళ్ళు వస్తాయి, అర్జీలు వస్తాయి. ఓకే, రాజశేఖర రెడ్డి కలిసేవాడు అందరినీ. అవును, బయటకు వచ్చి అందరినీ కలిసి చెప్పి నార్త్ నుంచి ఆఫీస్ లోపలికి వెళ్ళాలి. ఓకే, రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టించాం. అక్కడికి వెళ్ళి ఆయన స్మరించుకొని ఇక లోపలికి వెళ్తారు. అది వదిలేసి ఒక వేలా కట్టుకొని ఆగ్నేయ మూల నుంచి ఆఫీస్కి వెళ్ళేవాడు. ఓకే, అది కరెక్ట్ కాదు. ఆ పక్కన విల్లాలు కూడా మీరే కట్టించారండి? విల్లాల్లోనే ఇదొక ప్రాజెక్ట్. విల్లాల్లోనే ఇదొక ప్రాజెక్ట్. విల్లాలే మెయిన్. దాంట్లో నా ఇల్లు ఉంది ఇంకా ఇప్పటికీ. వెళ్తూ ఉంటారా? అప్పుడప్పుడు వెళ్తుంటాను. వెళ్ళినప్పుడు మరి అక్కడ కనిపిస్తూనే ఉంటారుగా వాళ్ళంతా? అందరూ ఉంటారు కదా దాంట్లో. విజయసాయి రెడ్డి అక్కడే ఉంటాడు. అవును, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు వీళ్ళంతా అక్కడే ఉంటారు. పెద్దిరెడ్డి. ఇప్పటికీ కొంచెం సంబంధాలు అయితే ఉన్నాయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో? సంబంధాలు కలుస్తూనే ఉంటాను నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, లేకపోతే కాంగ్రెస్, బీజేపీ ఎవరైనా నేను కలుస్తూనే ఉంటారు. వాళ్ళు మా ఆఫీస్కి వస్తూనే ఉంటారు. ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా అందరితోటి. రాజకీయాలు వేరు, పర్సనల్ రిలేషన్స్ వేరు. పర్సనల్ రాజకీయాలు కలపం పర్సనల్.